నమస్కారం. వెల్కమ్ టు ఏఎస్ఎన్ థాట్స్కి స్వాగతం. మన నిత్య జీవితంలో ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకోబోయే వరకు ప్రతి అవసరానికి ఉపయోగించే కరెన్సీ రూపాయి. ఒక దేశం యొక్క సార్వభౌమాధికారానికి, సాంకేతిక ప్రగతికి, పరిపాలనా దక్షతకు ఆ దేశ కరెన్సీయే సజీవ ప్రతీకగా నిలుస్తుంది. ఈరోజు మన భారతీయ రూపాయి ప్రస్థానం వెనుక ఉన్న సుదీర్ఘమైన, ఆసక్తికరమైన చారిత్రక సత్యాలను తెలుసుకుందాం. నేటి మన అధికారిక కరెన్సీ అయిన రూపాయి అనే పదం సంస్కృత భాషలోని రూప్యకం లేదా రూప్య అనే పదం నుండి ఉద్భవించింది. సంస్కృతంలో రూప్య అంటే వెండితో చేసినది లేదా అందమైన రూపం ఉన్నది, ముద్రించబడినది అని అర్థం. ప్రాచీన భారతదేశంలో క్రీస్తుపూర్వం 350 ప్రాంతంలో జీవించిన ప్రముఖ వ్యాకరణకర్త పాణిని తన అష్టాధ్యాయ గ్రంథంలో రూప్య అనే పదాన్ని ముద్రిత నాణ్యానికి పర్యాయపదంగా పేర్కొనడం అత్యంత ప్రాచీన చారిత్రక ఆధారంగా నిలుస్తుంది. ఈ పదం రూప అనగా ఆకారం లేదా ముద్ర అనే నామవాచకం నుండి ఉద్భవించిందని, ముద్ర కలిగిన లోహపు మొక్కను నాణ్యంగా పరిగణించే సాంప్రదాయం అప్పటి నుంచే ప్రారంభమైందని చారిత్రక విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి. భారతదేశ చరిత్రలో మౌర్య సామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్త మౌర్యుడి ప్రధానమంత్రి చాణక్యుడు అంటే కౌటిల్యుడు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో రచించిన ప్రసిద్ధ రాజకీయ ఆర్థిక గ్రంథమైన అర్థశాస్త్రంలో కూడా నాణెముల గురించి వివరణాత్మక ఆధారాలు లభిస్తున్నాయి. ఈ గ్రంథంలో వెండి నాణెములను రూప్య రూపాన్ని, బంగారు నాణెములను సువర్ణ రూపాన్ని, రాగి నాణెములను తామ్ర రూపాన్ని, సీసపు నాణెములను సీస రూపాన్ని వర్గీకరిస్తూ నాణెముల రూపకల్పనను వివరించారు. రూప్య రూప అనే పదంలో రూప్య అనగా వెండి అని, రూప అనగా ఒక నిర్దిష్ట ఆకారం లేదా ముద్ర అని అర్థం. నాణెముల తయారీని మరియు లోహాల స్వచ్ఛతను పర్యవేక్షించడం కోసం మౌర్యుల కాలంలో రూపాధ్యక్ష అనే నాణెముల పరీక్షాధికారిని ఆ ప్రత్యేక అధికారి కూడా నియమితులయ్యారని అర్థశాస్త్ర గ్రంథం చెప్తోంది. దీనిని బట్టి ప్రాచీన కాలంలోనే నాణెముల తయారీలో ఖచ్చితమైన లోహ మిశ్రమాలు మరియు ప్రమాణాలను పాటించేవారని స్పష్టమవుతోంది. సాహిత్య ఆధారాలను పక్కన పెట్టి పురావస్తు ఆధారాలను పరిశీలిస్తే భారతదేశంలో మొట్టమొదటి క్రమబద్ధమైన నాణాలు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నుండి 2వ శతాబ్దం మధ్యకాలంలో మహాజనపదాల కాలంలో చలామణిలోకి వచ్చాయి. వీటినే చారిత్రక భాషలో ఆహత నాణాలు లేదంటే పంచమార్కెట్ కాయిన్స్ అని పిలుస్తారు. ఇవి సాధారణంగా వెండితో అరుదుగా రాగితో చేయబడి ఒక నిర్దిష్ట ఆకారం లేకుండా వంకర టెంకరగా ఉండే లోహపు ముక్కలు. వెండి పలకలను ముక్కలుగా కత్తిరించి వాటి అంచులను కత్తిరించడం ద్వారా ఒక నిర్దిష్ట బరువుకు తీసుకువచ్చేవారు. వీటిపై అధికారిక గుర్తులుగా సూర్యుడు, 6 రకాల ఆయుధాలు కలిగిన చక్రం, చెట్లు, కొండలు మరియు జంతువుల చిహ్నాలను వేర్వేరు పంచుల ద్వారా ముద్రించేవారు. గాంధార, కురు, కోసల, మగధ, సౌరాష్ట్ర వంటి జనపదాల తమ స్వంత ముద్రలతో ఈ నాణాలను జారీ చేశారు. వీటి బరువును కొలవడానికి గురువింద గింజల బరువును ప్రాతిపదికగా తీసుకునేవారు. దీని ప్రకారమే కౌటిల్యుడు ఒక ప్రామాణిక వెండి నాణ్యాన్ని 32 రట్టీల బరువుతో సమానమైన ధరణ లేదా కార్షాపనాన్ని పిలిచాడు. కాలక్రమేణా భారతదేశాన్ని పాలించిన వివిధ దేశీయ రాజవంశాలు తమ ద్రవ్య విధానాలను మరింత బలోపేతం చేశాయి. క్రీస్తకం 3వ శతాబ్దం నుండి 6వ శతాబ్దం మధ్య ఉత్తర భారతదేశాన్ని ఏకతాటిపై తెచ్చిన గుప్త సామ్రాజ్య కాలంలో నాణాల వ్యవస్థ అత్యున్నత స్థాయికి చేరుకుంది. గుప్తరాజులు పెద్ద ఎత్తున బంగారు నాణాలు జారీ చేశారు. వాటిని దినారా అని పిలిచేవారు. అయితే గుప్త చక్రవర్తి అయిన 2వ చంద్రగుప్తుడు అంటే విక్రమాదిత్యుడు పశ్చిమ భారతదేశంలోని శకక్షత్రువులను ఓడించి వారి సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ ప్రాంత ఆర్థిక అవసరాల కోసం మొదటిసారిగా వెండి నాణాలను ప్రవేశపెట్టాడు. గుప్తుల కాలంలో చలామణైన ఈ వెండి నాణాలను రూపక అని పిలిచేవారు. ఈ రూపక నాణాలు గుండ్రటి ఆకారంలో ఉండి ముందు భాగంలో రాజు ముఖ చిత్రాన్ని, వెనుక భాగంలో గుప్తుల అధికారిక రాజముద్రలను కలిగి ఉండేవి. ఇవి సుమారు 32 నుండి 36 గ్రెయిన్ల బరువుతో స్వచ్ఛమైన వెండితో తయారయ్యేవి. అవి అప్పటి వాణిజ్య లావాదేవీల్లోనూ మరియు దాన ధర్మాల్లోనూ అత్యంత కీలక పాత్ర పోషించాయి. ఇక ఇప్పుడు మనం రూపాయి చరిత్రలో అత్యంత కీలకమైన మైలురాయి వద్దకు వచ్చాం. నేడు మనం పిలుస్తున్న రూపాయికి ఒక నిర్దిష్టమైన అధికారిక రూపాన్ని, బరువును మరియు గుర్తింపును కల్పించిన ఘనత 16వ శతాబ్దానికి చెందిన సూర్యవంశ పాలకుడైన షేర్షా సూరికి దక్కుతుంది. మొఘల్ చక్రవర్తి హుమయూన్ను ఓడించి ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠించిన ఈ అద్భుతమైన పాలకుడు తన 5 ఏళ్ల స్వల్పకాలిక పాలనలోనే పౌర మరియు ఆర్థిక పరిపాలనలో విప్లవాత్మకమైన ద్రవ్య సంస్కరణలు తీసుకువచ్చాడు. అంతకుముందు
ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఉన్న గందరగోళ ఆర్థిక వ్యవస్థను 10 గ్రాముల బరువు ఉన్న మిశ్రమ లోహ టంకా నాణాలను రద్దు చేసి వాటి స్థానంలో 11 గ్రాముల బరువు కలిగిన రూపియా అనే సరికొత్త స్వచ్ఛమైన వెండి నాణ్యాన్ని ప్రవేశపెట్టాడు. షేర్షా సూరి ప్రవేశపెట్టిన ఈ వెండి బరువు ఖచ్చితంగా 170 గ్రెయిన్లు ఉండేది. ఈ ద్రవ్య విధానం ఎంత విజయవంతమైందంటే తదనంతరం మొఘల్ చక్రవర్తులు, మరాఠాలు, ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు చివరకు స్వతంత్ర భారతదేశం కూడా ఇదే బరువును ద్రవ్య విధానాన్ని ప్రాతిపదికగా కొనసాగింది. షేర్షా సూరి కేవలం వెండి నాణాలకే పరిమితం కాకుండా బంగారు నాణాలైన మొహర్ మరియు రాగి నాణాలైన ధామ్ ను కూడా ప్రవేశపెట్టి త్రిలోహ ద్రవ్య విధానాన్ని స్థిరపరిచాడు. ఒక వెండి రూపాయికి 40 రాగి దాములు విభజించే పద్ధతిని ఆయన అమలు చేయడం వల్ల నిత్యావసర లావాదేవీలు మరియు సుదూర ప్రాంతాల వర్తకం అత్యంత సులభతరంగా మారాయి. ఆంగ్లేయుల పరిపాలన కంటే చాలా కాలం ముందే రూపాయి భారతదేశంలో అత్యంత పటిష్టమైన కరెన్సీగా స్థిరపడింది. షేర్షా సూరి తర్వాత అధికారంలోకి వచ్చిన మొఘల్ చక్రవర్తులు ఈ రూపాయి విధానాన్ని మరింత బలోపేతం చేశారు. అక్బర్, జహంగీర్ వంటి మొఘల్ పాలకులు రూపాయిని తమ సార్వభౌమాధికారానికి ప్రతినిధిగా భావించి దాని బరువును, నాణ్యతను కఠినంగా నియంత్రించారు. క్రీస్తకం 1600లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వచ్చే సమయానికే మొఘల్ సామ్రాజ్య ఆధ్వర్యంలో వెండి రూపాయి అత్యంత ప్రజాదరణ పొందిన స్థిరమైన కరెన్సీగా చలామణిలో ఉంది. వర్తక సదుపాయం కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా దేశవ్యాప్తంగా అంగీకారం ఉన్న ఈ మొఘల్ శైలి రూపాయలనే వాడవలసి వచ్చింది. భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు తదనంతరం బ్రిటిష్ క్రౌన్ ప్రత్యక్ష పరిపాలన ప్రారంభమైన తర్వాత రూపాయి వ్యవస్థలో అనేక పరిపాలనాపరమైన సాంకేతిక మార్పులు సంభవించాయి. క్రీస్తకం 1835లో బ్రిటిష్ ప్రభుత్వం యూనిఫామ్ కాయినేజ్ యాక్ట్ తీసుకొచ్చింది. దీని ద్వారా అప్పటి వరకు ప్రెసిడెన్సీలో ఉన్న వివిధ రకాల నాణాలు రద్దు చేసి బ్రిటిష్ రాజు లేదా రాణి ముఖచిత్రంతో కూడిన ఏకరీతి వెండి రూపాయిని ఏకైక చట్టబద్ధమైన కరెన్సీగా ప్రకటించారు. క్రీస్తకం 1858లో అధికారం బ్రిటిష్ రాణి ఆధీనంలోకి వెళ్లిన తరువాత 1862 నుండి బ్రిటిష్ సామ్రాజ్య అధికారిక నాణాలు విడుదలయ్యాయి. క్రీస్తకం 1873లో అంతర్జాతీయంగా సంభవించిన వెండి సంక్షోభం భారత ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. అమెరికా మరియు ఐరోపా దేశాల్లో భారీగా వెండి నిల్వలు బయటపడడంతో అంతర్జాతీయంగా వెండి విలువ పడిపోయింది. దీనితో బంగారం ప్రాతిపదికన నడిచే అంతర్జాతీయ కరెన్సీ ముందు భారత వెండి రూపాయి విపరీతంగా బలహీనపడింది. దీనినే చరిత్రలో రూపాయి పతనం అని పిలుస్తారు. ఈ పతనం వల్ల దేశంలో నిరుద్యోగం, వర్తక మాంద్యం ఏర్పడి సుదీర్ఘ ఆర్థిక క్షీణత కొనసాగింది. 1890 చివరిలో దేశ ఆర్థిక స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఇండియన్ కరెన్సీ కమిటీ, ఫౌలర్ కమిషన్ ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు భారతదేశ రూపాయిని పూర్తిగా బంగారు ప్రమాణంలోకి మార్చడం జరిగింది. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత కూడా రూపాయి అధికార కరెన్సీగా కొనసాగింది. 1950లో కాగితపు నోట్లపై బ్రిటిష్ రాజు ముఖ చిత్రం స్థానంలో సార్నాథ్, అశోక స్తూప సింహాల చిహ్నాన్ని ప్రవేశపెట్టారు. 1957 సంవత్సరంలో అత్యంత కీలకమైన ద్రవ్య సంస్కరణ జరిగింది. అంతకు ముందు ఉన్న సంక్లిష్టమైన అనాల పద్ధతిని రద్దు చేసి దశాంశ పద్ధతిని ప్రవేశపెట్టారు. అంతకుముందు ఒక రూపాయి అంటే 16 అనాలు, ఒక అనా అంటే 4 పైసలు, అంటే ఒక రూపాయి మొత్తం 192 పైసలతో సమానం. ఈ సంక్లిష్టతను తొలగించి దశాంశ పద్ధతి ద్వారా ఒక రూపాయిని 100 నయా పైసలుగా విభజించారు. దేశ ఆర్థిక సంక్షోభాల కారణంగా రూపాయి విలువను 1966 మరియు 1991లో డాలర్తో పోల్చితే భారీగా తగ్గించడం జరిగినది. భారత రూపాయికి ప్రపంచ గుర్తింపును తీసుకొచ్చేందుకు 2010 జూలై 15న సరికొత్త రూపాయి చిహ్నాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఐఐటి గౌహతి ప్రొఫెసర్ డి ఉదయ్ కుమార్ రూపొందించిన ఈ చిహ్నాన్ని దేవనాగరి అక్షరమైన రా మరియు రోమన్ అక్షరమైన ఆర్ల కలయికగా ఉంటూ సమాంతరంగా ఉండే 2 గీతలు జాతీయ పతాకాన్ని మరియు ఆర్థిక స్థిరత్వాన్ని సూచిస్తాయి. ప్రాచీన భారతదేశంలో క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో వాడిన ముద్రిత వెండి పలకల నుండి ప్రారంభమైన మన రూపాయి ప్రస్థానం షేర్షా సూరి దక్షతతో రూపీగా మారింది. వలసవాద ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకొని నేడు ప్రపంచంలోని అత్యుత్తమ డిజిటల్ కరెన్సీగా అవతరించింది. రూపాయి ప్రస్థానం భారతదేశ సాంస్కృతిక సార్వభౌమత్వానికి మరియు నిరంతర ఆర్థిక ప్రగతికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. మిత్రులారా, రూపాయి చరిత్ర మరియు దాని పరిణామ క్రమంపై అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో సాగిన ఈ చారిత్రక విషయాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ సమాచారాన్ని లైక్ చేయండి. మీ మిత్రులతో మరియు కుటుంబ సభ్యులకు దీనిని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన చారిత్రక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రూపాయి ప్రస్థానం గురించి మీ అభిప్రాయాలు కింద ఉన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. లెట్స్ మీట్ అగైన్.